మిస్టర్ బచ్చన్ టీజర్లు వదిలేరు భయ్య. పుష్ప 2 రావాల్సింది యాక్చువల్లీ August 15th. అది ఏమని పోస్ట్ పోన్ అయిందో 7 సినిమాలు వస్తున్నాయి ఆ డేట్కి. లిటరల్లీ 7 మూవీస్. అందులో 3 తెలుగు సినిమాలు, 2 తమిళ్, 3 హిందీ, 1 మలయాళం. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆ డేట్కి. బట్ తెలుగులో మన వరకు టఫ్ కాంపిటీషన్ అంటే ఇస్మార్ట్ శంకర్కి, మిస్టర్ బచ్చన్కి. ఇప్పటి వరకు అయితే 2 సినిమాలకి ఈక్వల్ హైప్ ఉంది. 2 సినిమాలకి రిలీజ్ అయిన పాటలు కానీ టీజర్స్ కానీ బాగున్నాయి. ఇంకా ట్రైలర్స్ రిలీజ్ అవ్వాలి, సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వాలి. చూద్దాం అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అయితే ఇప్పుడు డిస్కషన్ ఈజ్ అబౌట్ మిస్టర్ బచ్చన్ టీజర్. టీజర్ లుక్స్ రెగ్యులర్, నాకైతే నార్మల్గానే ఉంది. 2 పార్ట్స్ ఆఫ్ టీజరు. ఫస్ట్ పార్ట్ లవ్ స్టోరీ రవితేజ గారికి భాగ్యశ్రీ గారికి మధ్య, ఇంకో పార్ట్ రవితేజ గారికి జగపత్ బాబు గారికి మధ్య ఫైట్లు. అండ్ రవితేజ గారు ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంట. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని ఎందుకు పెట్టారు? సరే, రవితేజ గారి పేరు సినిమాలో మిస్టర్ బచ్చన్ అని అనుకుందాం. అయితే పోస్టర్స్లో అమితాబ్ బచ్చన్ గారి ఫోటో ఎందుకు వేశారు? సినిమాలో కూడా రవితేజ గారు అమితాబ్ బచ్చన్ ఫ్యానా? మీకేమనిపిస్తుంది? కాన్సెప్ట్ ప్లాట్ సింపుల్గానే ఉంది. ఇంకంతా రవితేజ గారి ఎనర్జీ పైన, హరీష్ శంకర్ గారి డైరెక్షన్ పైన డిపెండ్ అయ్యింది. అయినా ఈవిడెంట్ అండి ఇంత అందంగా ఉంది. ఇంక సినిమాలో ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారో. 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి సినిమా నుంచి. రెండిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకెందుకో ఈ షార్ట్ చూస్తుంటే సర్కార్ వారి పాటలో ఈ సీన్ గుర్తొస్తుంది భయ్య. భయపడకండి, ఏం కాదు. రవితేజ గారికి ధమాకా తర్వాత పెద్ద హిట్ ఏం పడలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ 3 యావరేజ్ సినిమాలే. మిస్టర్ బచ్చన్ హిట్ అవ్వాలని కోరుకుందాం. టీజర్ చూసే ఉంటారు కదా మీరు. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి, చూద్దాం. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.